హై టెన్షన్ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుబాటి ప్రసాద్ నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ ఆయన హెచ్చరించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకు దిగి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు తాను జూనియర్ ఎన్టీఆర్ను దూషించినట్లు వైరల్ చేయడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఎవరో ఫేక్ ఆడియో సృష్టించి వైరల్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారా నందమూరి కుటుంబాలంటే నాకు చాలా అభిమానం. ఎవరో గిట్టని వారు ఫేక్ ఆడియో వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడి ఉంటే నన్ను క్షమించాలని ఎమ్మెల్యే కోరారు. అదే సమయంలో ఫేక్ ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుబాటి ప్రసాద్ నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనంటూ హెచ్చరించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకు దిగి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని సినీ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఫోన్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం అందిస్తారు. దీని గురించి కూలంకుషంగా చర్చిద్దాం. త్రిపురనేని చిట్టిబాబు గారు నమస్తే అండి. ఎస్, అక్కడ సమ్ ప్రాబ్లం వచ్చినట్టుంది, మళ్ళీ తీసుకుందాం చిట్టిబాబు గారిని. అయితే మరోవైపు తాను జూనియర్ ఎన్టీఆర్ను దూషించినట్లు వైరల్ చేయడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఎవరో ఫేక్ ఆడియో సృష్టించి వైరల్ చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారా నందమూరి కుటుంబాలంటే నాకు చాలా అభిమానమని, ఎవరో గిట్టని వారు ఫేక్ ఆడియో వీడియోలు పెట్టి ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడి ఉంటే నన్ను క్షమించాలని ఎమ్మెల్యే కోరారు. అదే సమయంలో ఫేక్ ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మనతో సినీ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు ఎలా చూడాలి? ఒక పక్క వార్ సినిమా రిలీజ్ అయ్యి 2-3 రోజులు అయింది. ఇలాంటి టైంలో ఒకవేళ ఆయన్ని టార్గెట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? అసలు లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న వారి సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వడంటూ హెచ్చరించడాన్ని ఎలా చూడాలంటారు? అది ఒక దౌర్భాగ్యుడు, సభ్యత సంస్కారం లేని ఒక సన్నాసి, పెంటకుప్పలో పురుగులు అంటాడు, బురద గుంటలో తిరిగే పందిలు అంటాడు. మాట్లాడిన మాటలు ఆ మాటలు ఎలా చూస్తాం? అలాగే చూస్తాం. సంస్కారహీనంగా, సభ్యత లేకుండా లమ్ అనే మా పదం వాడుతూ ఎన్టీఆర్ ని మాట్లాడిన వాడు ఒక హీనుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు. వాడు అలాంటి వాడు వాడు ఎమ్మెల్యే అవటమే కర్మ. ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అవటం సభ్య సమాజానికి అవమానం. ఇలాంటి ఎదవలు ఉండబట్టే రాజకీయాలంటే అంత అసహ్యం అయిపోతుంది. ఇక్కడ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా ఆడదంటానికి వాడు ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడి స్టేజ్ ఏంటి, వీడు చెప్పడండి సినిమా ఆడదు అని చెప్పడానికి. వీడికి ఏముందని స్థాయి సమాజంలో వీడు చెప్తే ఆడటానికి సన్నాసి మాటలు, గాడి పనికిరాని మాటలు, ఎదవా. వాడు జూనియర్ ఎన్టీఆర్ సశ్వ సమానుడు. వాడు జూనియర్ ఎన్టీఆర్ తోటి వాడికి ఎదవ మాటలు, సన్నాసి మాటలు, బుద్ధిహీనమైన మాటలు. వాడు ఒక ఎమ్మెల్యే, మళ్ళీ సిగ్గు శరం ఉండాలి మనుషులకి. చిట్టిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ కి లక్షల్లో కోట్లలో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చిట్టిబాబు గారు నా వాయిస్ వినపడుతుందా? చిట్టిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్కి లక్షల్లో కోట్లలో. చిట్టిబాబు గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? చిట్టిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్కి లక్షల్లో కోట్లలో అభిమానులు ఉన్నారు. ఇలా ఒక ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అసలు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఇంతవరకు ఏమన్నా ఖండన కానీ ఏదైనా వచ్చిందంటారా? ఇప్పుడు ఖండం వల్ల వాడే తాగి వాగినట్టున్నాడు. తాగిన మైకును దిగి ఇప్పుడు నేను అనలేదు ఎవరో అని అంటున్నాడు. వాడే తాగిన మైకులు, ఎందుకంటే తాగిన మైకులు ఎందుకంటే తాగినోడే ఒకే పదాన్ని 10 మాటలు వాడతాడు. వాడు వీడియో చూస్తే సినిమా ఆడదు 10 మాటలు అదే మాట అన్నాడు. తాగినోడే ఒకే పదాన్ని 10 మాటలు వాడతాడు. తాగేదో వాగినట్టున్నాడు. నా ఆడియోని ఎవరో ఎడిట్ చేశారని మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కేసులు కేసు పెడతానంటున్నారు. క్లీన్ గా కనబడుతుంది. నేను ఎమ్మెల్యేని, అనంతపురం ఎమ్మెల్యే వాడే క్లీన్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు తాగిన మత్తు దిగి తాగి వాగాడు. తాగిన మత్తు దిగి ఇప్పుడు నేను కాదు అంటున్నాడు. లుచ్చాలు, బోడకావు భాష. అసలు మనిషి ఒక కడుపుకు అన్నం తినేవాడు మాట్లాడే భాషేనా వాడికి ఎమ్మెల్యేనా? సిగ్గేస్తున్నాడు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అని చెప్పడానికి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీన్ని సీరియస్ గా తీసుకుంటే రేపొద్దున అక్కడ ఏమన్నా ధర్నాలు కానీ ఏమన్నా చేస్తే ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందంటారా? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్పేది ఒకటే చెప్తున్నా, దయచేసి ప్రతి ఎదవ మాటకి రియాక్ట్ అవ్వకండి అయ్యా. వీడొక ఎదవయ్యా, వెదవన్నదా ఎదవా. వాడికి స్థాయి లేదు, ఏమీ లేదు. వాడి ఇంట్లో వాడి భార్య పిల్లలు కూడా వాడి మాట వింటారో లేదు. వాడి స్థాయి లేదు ఎదవా. ప్రతి ఎదవ మాటకి మీరు రియాక్ట్ అయ్యి ఆ గుడ్డిని పెద్ద చేయకండి. వాడు పెంటకుప్పలో పెంటలంటోడు, వాడు బురదగుంటలో పందిలంటోడు. ఇలాంటి వాళ్ళ మాటల్ని కూడా మీరు విలిచి రియాక్ట్ అయితే వాడు అనవసరంగా పెద్దలు అవుతాడు. ఈ గుడ్డుల్ని పెద్దలు చేయొద్దు. ఆ ఎదవల్ని వదిలేయండి. ఆ బురదలో కొట్టుకుపోతారు. ఆ బురదలోనే ఉంటారు, ఆ బురదలోనే బతుకుతారు. ఆ బురద బతుకు వాళ్ళ అయిపోద్ది. మీరు అనవసరంగా వాళ్ళకి రియాక్ట్ అయ్యి వాడిని కూడా ఒక మనిషిని చేసి వాడి మాటకు కూడా విలువలు తీసుకొచ్చి సమాజంలో చర్చలు తీసుకొచ్చి చెయ్యొద్దు. రియాక్ట్ అవ్వకండి, వదిలేయండి. ఆ ఏనుగు వెళ్తానే కుక్కలు మురితే ఆ కుక్క మురుగుడు కింద, పిచ్చి కుక్క వాగుడు కింద, చెత్త వాగుడు, దౌర్భాగ్యపు వాగుడు కింద వాడు వదిలేయండి. ఆ దరిద్రుడిని అనవసరంగా రియాక్ట్ అవుదని నేను ఫ్యాన్స్ కూడా చెప్తున్నా. చిట్టిబాబు గారు ఇదేమన్నా రాజకీయంగా ఏమన్నా టర్న్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే గత 2 రోజులుగా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమాని ఒక పార్టీ వాళ్ళు తిడుతూ ఫ్లాప్ అని చెప్తున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడుతున్న వీడియోలను కూడా మనం చూసాం. దీని నేపథ్యంలో కాదు ఈ వీడియోలు చేసేవాళ్ళు ఎవడు అడ్రస్ ఉందో ఒక్క నా కొడుక్కి, ఎవడో విలువ ఉన్నవాడు, సమాజంలో ఒక స్థాయి ఉన్నవాడు, లేదా ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, ఎవడన్నా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనిషి ఎవడో అడ్రస్ లేని నా కొడుకు, గతికి అడుక్కు తినే నా కొడుకులు ఈ చేసి రీల్స్ చేసి ఇట్ల మీద వచ్చే ఎంగిలి మెతుకులు తినే కుక్షింపుల పరాలు దౌర్భాగ్యులు. వాడు ఒక పేరు చెప్పు ఇలా అనేవాడు ఎవడో అంటా ఉంటాడు. దరిద్రం సోషల్ మీడియా వచ్చినాక దౌర్భాగ్యం తయారయ్యారు. ఒకటి పేరు చెప్పు.
ఒక్కడి పేరుందా? పేరు ఊర్లే నా కొడుకులు, అడుక్కు తినే నా కొడుకులు ఇలా చేసి వ్యూవర్షిప్ దాని మీద వచ్చే ఎంగిలి మెతుకులు కక్కుర్తి పడే చెత్త నా కొడుకులు తప్పితే ఒక్క పేరు చెప్పు నాకు. ఇప్పుడు కూడా ఒక పేరున్నవాడు మాట్లాడితే, ఒక సమాజంలో విలువ ఉన్నవాడు మాట్లాడితే, ఒక సమాజంలో సంబంధించిన వాడు మాట్లాడితే, ఎవడో గాలి నా కొడుకులు మాట్లాడే మాటలకి దాన్ని ఎవడో సమాజం అంటూ సోషల్ మొత్తం సమాజం అంటుంది అనుకుంటే పొరపాటు. అయితే చిట్టిబాబు గారు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు. ఆయన నేను నందమూరి అభిమాని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని, మా కుటుంబంలో ఏయో కలహాలు రేపడానికి నా మీద ఇలాంటివి చేస్తున్నారు కానీ అని మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు మాట్లాడి వాగిన వాగులు వాగేసి తప్పరాగా ఇది రియాక్ట్ అయ్యేటప్పటికి చెప్తున్నాడు, అర్థమవుతుంది కదా. అది అన్నవాడైతే ఇమీడియట్ గా ఖండించి ఉండాలి కదా. ఇంత రియాక్ట్ అయినాక ఇప్పుడు ఖండిస్తే ఒక రోజు తర్వాత ఇమీడియట్ గా ఖండించాలి. దీనికి బీజం నేను అనాలిగా చిట్టిబాబు గారు, అంటే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చేయొచ్చు అనుకోండి. దీనికి బీజం ఎక్కడంటే 14వ తారీఖు అదే రోజున కూలీ సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే నారా లోకేష్ గారు కూలీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పి దీనికి ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం లేపింది అంటున్నారు. నారా లోకేష్ సినిమా వాడు కాదు. నారా లోకేష్ సినిమా వాడు కాబట్టి రజనీకాంత్ సినిమాకి ఎందుకు ఇచ్చారు? రజనీకాంత్ తెలుగుదేశం దానికి వచ్చాడు, మహానాడుకు వచ్చాడు. వచ్చి చంద్రబాబును పొగిడాడు, ప్రభుత్వాన్ని చంద్రబాబును గట్టిగా పొగిడాడు. ఆ విశ్వాసం కృతజ్ఞత తీర్చుకోవడానికి రజనీకాంత్ గురించి అన్నాడు. లేకపోతే 10 సినిమాల గురించి మాట్లాడలేదు. లోకేష్ సినిమా వాడు కాదు. ఏ కుబేరుని గురించి మాట్లాడలేదు, మరి నాగార్జుని మాట్లాడాల. ఆయన 10 సినిమాల గురించి మాట్లాడడానికి లోకేష్ సినిమా వాడు కాదు. ఇక్కడ రజనీకాంత్ గురించి మాట్లాడి సినిమా వాడు కాదు. రజనీకాంత్ వాళ్ళ నాన్నని, వాళ్ళ ప్రభుత్వాన్ని ఘనంగా పొగిడాడు కనుక ఆ విశ్వాసం తీర్చుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి సమయం కావాలి. ఈ సందర్భం వచ్చింది, దానికోసం కృతజ్ఞతాభావంగా మాట అన్నాడు. ప్రధానంగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు దీనిపై. వైసీపీ సోషల్ మీడియా ముసుగులో కొంతమంది వైసీపీ సోషల్ మీడియా వేరే వాళ్ళ ముసుగులో ఇలా చేస్తున్నారు అంటున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఈ పిచ్చి మాటలు అదే ప్రధానికి ఈ కూటమికి ఏమైపోయిందంటే, వీళ్ళు వ్యభిచారం చేసి వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు అని కూడా అంటారు. వీళ్ళు చేసేది వ్యభిచారం, దౌర్భాగ్యపు రాజకీయం చేస్తున్నారు. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎవడు పడితే కూడా అహం నెత్తికెక్కేసింది, పొగలు నెత్తికెక్కి నోటికి వచ్చింది, ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు అలా మాట. మళ్ళీ అదేమంటే వీళ్ళు చేసేది వ్యభిచారం, ఎదురు ఆపోజిషన్ చేయిస్తుంది నాతోటి వ్యభిచారం అన్నట్టు ఉంది. పిచ్చివాగుడు వీళ్ళు చేసే తప్పుడు పనులకి ఎవరినో నిందించడం, ఎవరినో కారణం చూపించడం, ఇదే అలవాటు అయిపోయింది. వీళ్ళ బాధ్యతలు తప్పి ఒక సినిమా ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి, రానున్న రోజుల్లో సినిమాని ఎలా చూడాలి? ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే హెచ్చరిక ఏంటి? ఏది ఇలాంటి మాట్లాడే వెధవులకి మీరు మీడియా పెద్ద ఫోకస్ ఇవ్వకుండా ఉంటే చాలు. ఆ వెధవులు ఆగిపోతారు. మీరు మీడియా ఏం చేస్తుందంటే ఇలా సన్నాసి పట్ల వాడికి ఏమిటి, వాడి మాటకు విలువ ఏంటి, వాడికి సమాజంలో స్థాయి ఏంటి, వాడు మాట్లాడే మాటకి మనం ఇంత డిబేట్లు పెట్టడం ఏంటి అని మీరు కనుక వాడిని ఇగ్నోర్ చేస్తే ఇలాంటి ఎదవల్ని ఎప్పుడైతే ఈ ఎదవలకి మీరు ఫోకస్ ఇస్తున్నారో మీడియా ఫోకస్ మీడియాకి కాదు కాదు చిట్టిబాబు గారు, ఒక మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పే విషయంలో మీడియా ఫోకస్ చేయకపోతే ఫోర్త్ పిల్లర్ గా ఉన్న మీడియాకి ఇంకా అర్థమే ఉంటాయి. మంచిగా చెడు చెప్పే మనుషులు అది ఖండించాల్సిన విషయం వరకే. చిట్టిబాబు గారు అడ్రస్ లేదు నా కొడుకు వాగితే దానికి ఫోకస్ చేయాలా? దానికి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, అది సోషల్ మీడియా చేస్తుంది. దీన్ని ఖండించాల్సిన బాధ్యతగా భాగంగా ఒక బాధ్యత కలిగిన మీరు ఏ విషయాలు దేశంలో అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇలాంటి అర్భకులు అప్రాచ్యులు మీలాంటి బాధ్యత కలిగిన వ్యక్తులతో దీని మీద స్పందిస్తే చిట్టిబాబు గారు మీలాంటి బాధ్యత కలిగిన వ్యక్తులు దీని మీద స్పందించి సరిగ్గా చెప్తే తర్వాత ఇలాంటివి జరగవు అనే ఉద్దేశంతో తీసుకోవడమే కానీ దీని మీద ఏదో చేయాలనే ఉద్దేశం మీడియాకు ఉండదు కదా. వాడు కోరుకునేది వాడు ఎవవాడు వాడేది ఎందుకంటే బాధ్యత లేకుండా సంస్కారహీనంగా మాట్లాడేది ఎందుకంటే దాని మీద చర్చ రావాలి. తద్వారా వాడు పాపులర్. నిన్నటిదాకా ఈ ప్రసాద్ గారు అనేవాడు ఎవరికి తెలుసు? ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు? ఇవాళ కదా మొత్తం రాష్ట్రానికి మొత్తం తెలిసింది. వాళ్ళు అందుకే చేస్తున్నారు. దానికి మనం అందరం దాన్ని ట్రాప్ అవుతున్నాం. వాడు అందుకే వాడు పాపులర్ చేసుకుంటారు. ఫైనల్ గా మీరు చెప్పేది చిట్టిబాబు గారు చెప్పండి. ఫైనల్ గా మీరు ఏమంటారు చెప్పండి. ఏమంటే ఇలాంటి దౌర్భాగ్యులు, ఈ సన్నాసులు, ఇలాంటి వాళ్ళందరినీ ప్రజలకి బుద్ధి చెప్తారు తర్వాత రేపు, అది వేరే విషయం. అసలు ఇలాంటి వాడికి కడుపులకు అన్నం తింటున్నారా? వాళ్ళు తినేది ఏం తింటున్నారు కడుపుకి? వీళ్ళని ఉమ్ములు కనపడిన తోటలో ప్రతి ఉమ్ము కాండ్రించి ఉమ్మూసి
అశుద్ధంతో అభిషేకం చేస్తే కానీ ఇలాంటి ఇది అసలు పట్టించుకోకూడదు. ఇలాంటి దౌర్భాగ్యం గురించి అసలు వెంట్రుక కింద తీసి పారేయాలి. అన్నంలో తినేటప్పుడు వెంట్రుక తీసి పట్టి అలా పడేయాలి. వీళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడటం కానీ ఒక మాట వీళ్ళ గురించి రెఫర్ చేసి డిబేట్ చేయకూడదు. చేయటం వల్ల ఇలాంటి దుర్మార్గం ఇంకా ఒకళ్ళు వస్తున్నారు. ధన్యవాదాలు. మనకేం పాపులారిటీ రాదు, మనం ఇలాంటి ఏం మాట్లాడినా మనం ఎవరు పట్టించుకోవట్లేదు. లేదు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. ఏదేమైనా అనంతపురంలో హైటెన్షన్ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, తెలుగు యువత నేత గుత్తా ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుబాటి ప్రసాద్ నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనంటూ హెచ్చరించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహించారు. ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకు దిగి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మరో వైరల్ చేయడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఎవరో ఫేక్ ఆడియో సృష్టించి వైరల్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. నారా నందమూరి కుటుంబాలంటే నాకు చాలా అభిమానం అని చెప్పారు. ఎవరో గిట్టని వారు ఫేక్ ఆడియోలు వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడి ఉంటే నన్ను క్షమించాలని ఎమ్మెల్యే కోరారు. అదే సమయంలో ఫేక్ ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. మాది గుడ్లవల్లేరు మండలం కొండిపాలెం గ్రామం ఎన్టీఆర్ ఆర్మీ తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు ఒక ఆడియో లీక్ అయింది. అన్న నందమూరి తారక రామారావు గారి గురించి ఈరోజు ఒక శాసనసభ్యుడు అయినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించిన అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు ఆయనకి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నీ స్థాయి ఏంటో నువ్వేంటో ఫస్ట్ నువ్వు తెలుసుకో. నువ్వు 4 గోళమయ్యాల నుండి క్షమాపణ చెప్పడం కాదు, నువ్వు రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా ఎన్టీఆర్ అభిమానులకి క్షమాపణ చెప్పాల్సి ఉంది. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ కి గత 15 ఏళ్ళుగా విరోధంలోనే సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది ఈయన ఎమ్మెల్యేకి అకౌంట్లో లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడినా కూడా మేము వదిలిపెట్టము. 4 గోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ మేము ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు, మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే. అనంతపురం జిల్లా శ్రీనివాసులు దగ్గుబాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి